సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతూ ఉండడం అంటే ఈ ఈ సంవత్సరం వీరికి మంచి జరుగుతుందని చెప్పుకున్నాం మనం పంచాంగ శ్రవణాల్లో. దానిలో భాగంగా ఈ వారంలో శుక్రుడు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వెళతారో అది శుభ సంకేతము. 2వ స్థానమందు శుక్రుడు ఒక సపోర్ట్ ఇస్తారు, ఆర్థికంగా ఒక సపోర్ట్ ఇస్తారు. అంటే ఇప్పటి వరకు సంపాదన లేదు, ఈ శుక్రుడు మార్పు ద్వారా ఈ వారంలో సంపాదన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో ఒకటి డబ్బు పుడుతూ ఉంటుంది. మన ఈ పని ఇలా మనం చేయాలి, ఇలా ప్రారంభం చేయాలి, దీనికి డబ్బు ఏది అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏదో ఒక రకంగా ధనం చేతికి అందొస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగం లభించడమో, వ్యాపారంలో లాభం పెరుగుతూ ఉండడమో, లేదా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఏదైనా ఒక మంచి అవకాశం రావడమో, ఎవరో ఒకళ్ళు కొంత సపోర్ట్ చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి జన్మరవి, జన్మశని, వ్యయ కుజుడు, రాహువు, బుధుడు ఈ 5 గ్రహాల దోషాలు ఉన్నాయి. ఇంకోటి 6వ గ్రహం కింద గురుడు అర్ధాష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కాబట్టి కొంత శరీరం నలుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడము, ఎక్కువ అలసటికి గురి అవుతూ ఉండడము, వడదెబ్బ తగులుతూ ఉండడము, లేదా చర్మ సంబంధిత సమస్యలు, లేదా ఎక్కువ నీరసపడుతూ ఉండడము, పని ఒత్తిడి, మానసిక భారము, లేదా శారీరక భారము అధికంగా ఉంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుండి బయటపడడానికి మరింత కాలం పడుతుంది. కానీ ఈ వారంలో కొంత మీకు ఒక సపోర్టు, ఒక మోరల్ సపోర్ట్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీకు కొంత ఊరటను కలిగించవచ్చు. కాబట్టి ఇక్కడ నుండి ఉండేటువంటి గ్రహస్థితి మెల్లిమెల్లిగా మీకు అనుకూలిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. మీనరాశి వారి యొక్క వృత్తి వ్యాపారాదుల విషయాలలో ఈ వారంలో గ్రహస్థితి బాగున్నది, ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టచ్చు మానసికంగాను. అవి కొంచెం ఈ వారంలో బాధిస్తూ ఉంటాయి. వారి యొక్క తీరు, ప్రవర్తన, మాట కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మిగతా పరిస్థితులన్నీ బాగున్నాయి. అలాగే ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధారణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.